కులం అనే పిచ్చి మనుషుల మైండ్కి ఒక్కసారి ఎక్కితే అంతే. ఆ పిచ్చిలో తాము మానవులు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరిగితే దాడులు చేయడం చూసాం. కానీ ఇప్పుడు చెప్పబోయేది మీరు ఎప్పుడు చూడని వినని వార్త. ఇందుకే కర్నూలు జిల్లా కల్లుకుంట గ్రామంలో రీసెంట్గా ఏం జరిగిందో తెలుసుకుందాం. పెళ్ళై పిల్లలున్న ఓ మహిళకు మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేయాలనే ప్రయత్నం చేశారు ఇతర కుల పెద్దలు. నిరాకరించడంతో కరెంట్ స్తంభాన్ని కట్టేసి కొట్టారు. ఇది ఆ గ్రామంలో జరిగినటువంటి అమానుష ఘటన. ఇందుకీ అంత క్రూరంగా వాళ్ళు ఎందుకు ప్రవర్తించారు? బాధితురాలి పేరు గోవిందమ్మ. ఆమె పని మీద కల్లుకుంట ఊరుకు వెళ్ళింది. ఆమెను అదే గ్రామానికి చెందిన ఇతర సామాజిక వర్గాల వారు బలవంతంగా బంధించారు. అదే గ్రామంలో ఉండే మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేయాలని చూశారు. వద్దని వారించడంతో విచక్షణ మరిచి కర్రలతో దాడి చేశారు. వద్దు అని ఆమె మొత్తుకుంటున్నా వినలేదు. వెళ్ళిపోతాను వదిలేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదు. ఇంతకీ గోవిందమ్మపై దాడి ఎందుకు జరిగింది? ఆ గ్రామానికి గోవిందమ్మకు ఉన్న లింక్ ఏంటి? బాధితురాలి పేరు దళిత గోవిందమ్మ. ఆమెది అదే కల్లుకుంట గ్రామం. 6 నెలల క్రితం ఆ గ్రామం నుంచి గోవిందమ్మ కుటుంబాన్ని వెలివేశారు. గ్రామ పెద్దలంతా కలిసి వారిని బహిష్కరించారు. అందుకు కారణం తన కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం. గోవిందమ్మ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన అమ్మాయి తరపు వాళ్ళు పంచాయతీ పెట్టించారు. అప్పుడు ఆ గ్రామ పెద్దలు గోవిందమ్మ కుటుంబాన్ని ఊరు నుంచి వెళ్ళిపోవాలని, ఎప్పుడు ఇటువైపు రావద్దని ఆదేశించారు. అంటే వెలేశారు. దాంతో గోవిందమ్మ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కానీ ఏదో పని మీద మళ్ళీ కల్లుకుంట గ్రామానికి రావాల్సి వచ్చింది. అలా రావడం చూసిన ఆ అమ్మాయి తరపు బంధువులు గోవిందమ్మను కరెంట్ స్తంభానికి కట్టేశారు. మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేయాలని ట్రై చేశారు. వినకపోవడంతో ఆమెను గంట పాటు టార్చర్ చేశారు. గోవిందమ్మపై దాడి విషయం తెలుసుకున్న గ్రామంలోని దళితులు ఇతర సామాజిక వర్గాల వారిపై రివర్స్ అటాక్ చేశారు. దాంతో సీన్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరు వర్గాలను చెదరగొట్టి గోవిందమ్మను విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కులం కులం కులం, మనిషి ఇతర గ్రహాలపై అడుగు పెడుతున్నాడు. మనం మాత్రం కులం చుట్టూ తిరుగుతున్నాం. 2024 సంవత్సరంలోనూ ఇదే ముఖ్యమంటున్నాం. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచ దేశాల అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే మనం మాత్రం నీదే కులం, నీదే క్యాస్టు, మీరేమిట్లు అని అడుగుతున్నాం. ఇంకెంతకాలం ఈ కులపిచ్చి? కులం ఏమైనా కూడిపెడుతుందా? ఇవన్నీ కూడా పంచ్ లైన్స్. కానీ ఇవేవి కూడా సమాజానికి నిర్మాణానికి దోహదపడలేకపోతున్నాయి. ఇన్నాళ్ళు దాడుల వరకు ఉన్న కులపిచ్చి ఇప్పుడు మరింత వైలెంట్గా, సైకిక్గా మారిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని ఆదిలోనే అంతం చేయకపోతే ఇదే సంస్కృతి అంతటికీ పాకే ప్రమాదం లేకపోలేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.